అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళ పరిస్థితి నుండి బయటకు రావాలి. వ్యవస్థను బట్టి పనులు చేయాలి. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశివారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈరోజు అధికంగా శ్రమించవలసినటువంటి రోజు. ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా చాలా బాగా మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి శుభవార్త అందుకుంటారు తల్లిదండ్రులు. దీంతో పాటు కూడా ఈరోజు బయట వారితోటి కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు రాశి వాళ్ళలో మాత్రం అధికంగా ఆలోచించి మరి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. అధికంగా ఆలోచించేటటువంటి మరి ప్రవర్తన నుండి బయటకు రావాలి. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. ఈరోజు కృషి యొక్క ఫలితాలు సాధ్యమవుతాయి పొందటం. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు రాశివారు మాత్రం అధికంగా శ్రమించవలసిన అవసరం ఉంది. పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉంటాయి. మీ సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని అయితే తెరుస్తుంది. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ప్రయాణం నుండి అయితే లాభం పొందే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త. గౌరవం కూడా మరింత పెరుగుతుంది. ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలిసే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది. ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కలుస్తారు. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. ఇక సుఖాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కరించబడతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగు పెరుగుతుంది. ఈరోజు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ విధంగానైనా సరే డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. మీ ఖర్చులు అయితే పెరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఈరోజు కొన్ని విషయాల్లో ఓపిక చాలా అవసరం అవుతుంది. మహిళలకు ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు రావడానికి పసుపు రంగు దుస్తులను దానం చేసి హయగ్రీవ స్తోత్రాలను పఠించాలి. ఉత్తమంగా ఉంటుంది. సంబంధాలు సామరస్యం పెరుగుతుంది. పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఈ రోజు రాశివారు మాత్రం లక్ష్యం మీద శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి. గందరగోళం చెందకండి. వ్యవస్థను బట్టి పనులను చేయండి. ఈ రోజు రాశివారు మాత్రం ఉద్యోగంలో ఉన్న
ఉన్నటువంటి సమస్యలను తొలగించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. అధికముగా శ్రమించట కారణంగా అలసట వలన అనారోగ్య సమస్యలు బాధ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా శ్రమించటం కారణంగా మీకు అనారోగ్య సమస్యలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా మరి నరదృష్టి, ఈర్ష్య, ఆశ్రయ లాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటి నుండి మరి ఈ రోజు నివారణ కొరకు దోష నివారణ పరిహారం అయితే చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు మరి ఈ రోజు మరి ఒక చిన్న మట్టి కుండం తీసుకోవాలి. చిన్ని మట్టి కుండలో నిండుగా పెద్ద ఉప్పుని వేసుకోవాలి. ఆ ఉప్పు ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు, బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ఉప్పులో మరి నిండుగా వేసిన తర్వాత ఉప్పు మధ్యలో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత మరి 4 గడ్డముక్క కాయలా మర్చాలి. ఆ 4 గడ్డముక్క కాయలా మర్చిన తర్వాత ఆ మట్టి కుండను ఇంట్లో నైరుతి మూలానైనా సరే, ఈశాన్య మూలానైనా సరే పెట్టాలి. పెట్టిన తర్వాత ఉదయం మరి ఆ యొక్క కుండ ముందు నువ్వుల నూనెతోటి దీపం వెలిగించాలి. ఆ తర్వాత మీరు మరి చక్కగా అగరబత్తులను కూడా వెలిగించాలి. దాని తర్వాత మీరు కొండెక్కిన దీపాన్ని తొలగించేసి కుండను తీసుకొని మరి పూజా గదిలో ఉంచి పూజించిన తర్వాత 2 గడ్డముకు కాయలను మరి పూజా గదిలో ఉంచేసి 2 గడ్డముకు కాయలను ఇంటి గుమ్మం ముందు కొయ్యి మట్టితోటి కప్పివేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఉన్నటువంటి అన్ని నెగిటివిటీలు తొలగించబడతాయి. నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. దానివల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. ఇక శత్రువుల నుండి కూడా మీకు హాని అనేది దరిచేరదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిన్న పిల్లల సమస్యలు కూడా తొలగించబడతాయి. సంతాన విషయంలో ఉన్న అన్ని రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడే మార్గం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. గొడవలు అవుతూ ఉంటే ఆ గొడవలు కూడా పరిష్కార దిశగా సాగిపోతూ ఉంటాయి. దాంతోపాటు సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు రాశివారి పరిహారం చేసినట్లయితే గనక అన్ని విధాలుగా మేలు పొందే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి, తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెప్పును పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నది. ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా చాలా సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రాశి వారు అన్ని రకాలుగా మెప్పును పొందగలుగుతారు. తగిన జాగ్రత్త చాలా అవసరం అవుతుంది. విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థులు మాత్రము దోష నివారణ కొరకు ఈరోజు గాయత్రి చాలీసాను పఠించాల్సి ఉంటుంది. మరియు ఈ విద్యార్థులు ఎవరికైతే మరి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో ప్రతిసారి ఆటంకాలను తొలగించుకునే కొరకు మెడలో హనుమాన్ రక్షా యంత్రం ధరించుట చాలా ఉత్తమము. మరి ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు ఓపికగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. పెద్దల వల్ల సూచనలు, సలహాలు తీసుకుంటే చాలా ఉత్తమము. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి పనిలో కూడా ఇరుగు పొరుగు వారి యొక్క మరి సూచనలు, సలహాలు తీసుకుంటే చాలా మంచిది. వారి వల్ల మీకు చాలా ప్రయోజనం అయితే రావడం అనేది సాధ్యం అవుతుంది. ఈరోజు ఇరుగు పొరుగు వారి మీ ఎదుగుదలను చూసి పొగిడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు ఈ రాశి వారు బయట భార్య పిల్లలతోటి సాయంత్రం పూట మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం అనేది సంభవం అవుతుంది. కొత్తదనాన్ని అనుభూతి చెందాలి అనేటటువంటి ఆసక్తిగా ఉంటూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రము అధికముగా సంతోషం అనేది మనసులో రావడం కూడా జరుగుతుంది. అన్ని విధాలుగా మెప్పును పొందగలుగుతారు. అన్ని విధాలుగా చాలా లాభాలు అనేవి వీరికి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఈ రాశి తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. భార్య పిల్లలతోటి మంచి సమయం గడిపే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈరోజు రాశులు మాత్రం ఓపికగా పనులు చేస్తే దాంట్లో మంచి ఫలితం పొందగలుగుతారు. విజయవంతులు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద జాగ్రత్త వహించండి. మృదుగా ప్రేమగా సంభాషించండి. ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ ప్రేమ ఎదురు కాబోతుంది. ఈరోజు మరి ప్రేమ ఎదురు అయ్యేటటువంటి సందర్భంలో మీ మనసుకు తెలిసిపోతుంది. ఇదే మీకు మరి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ. ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ ఇదే అనేటటువంటి భావన మీలో మరి వస్తుంది మీరు గ్రహించినట్లయితే. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.